ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం పట్ల విశాఖపట్నంలో భాజపా శ్రేణులన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆనందోత్సవాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విజయాన్ని ఏ విధంగా చూడొచ్చు? భారతీయ జనతా పార్టీ భారతదేశానికి ఒక దిక్సూచిగా పొలిటికల్గా చూస్తే ఆ విధంగా మారిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. దానికి కారణం ఏంటంటే మనకి ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ మహారాష్ట్ర, అంటే ముంబై. ఈ ముంబై నగరంలోని తర్వాత ఎంటైర్ మహారాష్ట్ర అత్యధికమైన సీట్లు 288 సీట్లు ఉంటే 223 సీట్లు భారతీయ జనతా పార్టీ అండ్ కూటమికి కలిసి ఎన్డీఏకి రావటం అనేది అత్యంత అద్భుతమైన తీర్పు అక్కడ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఇది ఫ్యూచర్లో కూడా ఈ పొలిటికల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకటి అర్థం చేసుకొని చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా పొలిటికల్గా చూస్తే భారతీయ జనతా పార్టీతోటి ఎవరైతే పొత్తులో ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా గెలుస్తారో అనేది అత్యధికమైన 99% ప్రాబబిలిటీ ఉండేగా ఉంటుందని చెప్పడానికి కూడా వెనుకాడవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా ఈ విజయము పొలిటికల్గా అత్యంత అద్భుతమైన విజయము. అట్లాగే మన భారతదేశానికి కూడా చాలా మంచి విజయము, మనకి ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకి, మహారాష్ట్ర ప్రజలకి కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి తప్పనిసరిగా మన భవిష్యత్తు చాలా బాగుంటుంది అని 100% పబ్లిక్ కూడా బిలీవ్ చేయవలసిన నెసెసిటీ ఉంది. తప్పనిసరిగా మళ్ళీ ఇంకా రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాని యొక్క ప్రభావం ఉంటుంది. జార్ఖండ్ ఫలితాలను ఏ విధంగా చూడండి? జార్ఖండ్ అది చిన్న రాష్ట్రము, మాకు కూడా అన్ని సీట్లు వస్తాయి తగ్గుతాయి అని ఊహించలేదు. కొన్ని సీట్లు తగ్గిన మాట వాస్తవము. దానికి ఏ విధంగా ఎందుకు తగ్గినాయి అని చెప్పి మా నాయకులు వాళ్ళు మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. తప్పనిసరిగా చేసుకుంటారు. అది పెద్ద మన సెట్ బ్యాక్ కింద ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే జార్ఖండ్ ఒక చిన్న రాష్ట్రము. మీకు నెంబర్ ఆఫ్ పీపుల్ వైజ్ కానీ సైజ్ వైజ్ కానీ అన్ని విధాలుగా చూసినా, బట్ ఏదేమైనా మేము అక్కడ జార్ఖండ్లో కూడా మళ్ళీ ఇంకా బెటర్గా చేస్తారేమో అని అనుకున్నారు. మరి ఆ విధంగా చూస్తే హర్యానాలో ఎక్కడ ఊహించలేదు ఇదివరకు. డెఫినెట్గా అది చాలా టఫ్గా ఉంటుంది అని అనుకున్న సమయంలో ఏకపక్షంగా అక్కడ కూడా గెలవటం జరిగింది. సో రాజకీయాల్లో కొన్ని అనుకోనటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా ముఖ్యంగా ఇంపార్టెంట్ స్టేట్స్లో ఒక స్టేట్, ఒక రాష్ట్రము మహారాష్ట్ర. అటువంటి మహారాష్ట్ర ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో అత్యంత అద్భుతమైన విజయం తెచ్చిన నరేంద్ర మోడీ గారికి, అట్లాగే మనకి క్యాంపెయిన్కి కూడా మన రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. కానీ దురదృష్టవశాత్తు వారు బ్రదర్ చనిపోవటం వలన వెనక్కి రావటం జరిగింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు విస్తృతమైన అక్కడ పర్యటన చేశారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం ధన్యవాదములు తెలియజేయవలసిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మేము పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాబట్టి అందరు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దీంట్లో ఒక భాగస్వామి, మాకు ఇక్కడ ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఎన్డీఏ ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుంచి వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేస్తారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ కూడా మధ్యలో వెళ్ళి వారు ప్రచారం చేసి ఎన్డీఏ ప్రభుత్వానికి మళ్ళీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా ఆయన కారకులయ్యారు అని చెప్తున్నాను. సార్, ఈ ఆదాని దాంట్లో రాహుల్ గాంధీ పదే నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని ఎత్తి చూపుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదానికి ఏమి సంబంధము? ఇప్పుడు మనము ఏదైనా మాట్లాడాలంటే మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయము మన జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే కరప్షన్ అంటేనే జగన్మోహన్ రెడ్డి. దాంట్లో కరప్షన్కి మారు పేరు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది పేరు ప్రఖ్యాతులు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఇప్పటివరకు అయితే జనరల్గా ఓన్లీ ఆంధ్ర రాష్ట్రానికి ఉంటుంది. ఎవరైనా బాగా కరప్షన్ చేస్తారు, మంచి పేరు, అంటే కరప్షన్లో హైయెస్ట్ నేమ్ జగన్మోహన్ రెడ్డిది. అది ఇప్పుడు భారతదేశాన్ని దాటేసి బయటికి ఎక్కడికో వెళ్ళిపోయింది.
ఇతర దేశాల్లో కూడా పాకింది. అది ఎంతవరకు వాస్తవమో కాదా అనేది ఫైనల్గా వాళ్ళు డిసైడ్ చేసి చెప్పిన తర్వాత కానీ మనం ఊరికే కామెంట్ చేసేదానికి కరెక్ట్ కూడా కాదు. సో భారతీయ జనతా పార్టీకి అదానికి ఏ విధమైన సంబంధం లేదు. థ్యాంక్స్. ఒకటే చెప్తున్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, మనం చూసుకుంటే కనుక మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలని, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలని ఒకే ఘాటున కట్టలేము. అదేవిధంగా ఆదాని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటన్నది త్వరలోనే తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిస్తామని విష్ణుకుమార్ రాజు గారు చెప్తా ఉన్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ రాట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.